నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు హైకోర్టు ముందుకు రాజధాని వ్యాజ్యాలు. విచారణ ఎలా జరపాలన్న దానిపై నిర్ణయానికి అవకాశం. రైతులు ఎవరైనా విమానం ఎక్కగలరా అన్న మంత్రి అప్పలరాజు. అమరావతి ఆందోళన చేస్తున్న వారు పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్య. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో పొదల్లో మృతదేహాలు. ముగ్గురు సంచార చిరు వ్యాపారులుగా గుర్తింపు. హాత్రస్ ఘటనపై నేడు కాంగ్రెస్ సత్యాగ్రహం. న్యాయం చేయాలంటూ దేశవ్యాప్త ఆందోళన. కోవిడ్ నుంచి కోలుకుంటున్న ట్రంప్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం. అమరావతి రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, సిఆర్డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లు సహా విశాఖలో అతిథి గృహం నిర్మాణం, హైకోర్టుకు శాశ్వత భవనాల నిర్మాణం, 6 జోన్ల ఏర్పాటుపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాజధాని అంశంపై పిటిషన్లు భారీగా దాఖలైనందున విచారణ ప్రత్యక్షంగా జరపాలా, ఆన్లైన్ ద్వారా చేయాలా, లేదా అవసరాన్ని బట్టి 2 విధానాల్లోనూ నిర్వహించాలా అన్నది ఇవాల్టి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అమరావతిలో ఆందోళనలు చేస్తోంది ముమ్మాటికి పెయిడ్ ఆర్టిస్టులే అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. రైతులపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్న మంత్రి, రైతులన్న వారెవరైనా విమానంలో ఢిల్లీ వెళ్లగలరా అని ప్రశ్నించారు. కేవలం వైకాపా ప్రభుత్వంపై బురద చల్లేందుకే తెలుగుదేశం నేతలు అనవసరపు ఆందోళనలు చేస్తున్నారన్నారు. వాళ్ళు రైతుల వాళ్ళు మనందరం మొన్ననే చూసారు. కొంతమంది రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఏమిటి ఎక్కడ విన్నామా? రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళి అక్కడేమో నిరసన చేశారు. అమరావతి రైతులు ఇలాంటివన్నీ చేస్తే అమరావతిలో నిరసన చేసేటటువంటి వ్యక్తుల మీద గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? ఏ కోసానైనా సరే వాళ్ళు రైతులాగా ఉన్నారు. మనందరం మొన్ననే చూస్తుంటాం టీవీ. జై అమరావతి అంటారు, వాళ్ళందరూ నినాదాలు చేసుకుంటూ విమానం మీద. మరి అలాంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ కనుక ఏమంటాం? అదే విషయం చెప్పారు దాసన్ గారు. నేనైతే దాసన్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అమరావతిలో జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ ఆర్టిస్ట్ తోనే చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను గుర్తు చేస్తాను. కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. చెట్ల పొదల్లో ముగ్గురి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిలో మహిళ, యువతితో పాటు యువకుడు ఉన్నారు. మృతులు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన చంద్రస్వామి, తిరుపతమ్మ, మీనాక్షులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణాలేంటి అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు జిల్లా నకరికల మండలం చల్లగుండ్ల సమీపంలో కారు అదుపు తప్పి కాలువలో పడి 2 మృతి చెందారు. 5గురికి గాయాలయ్యాయి. దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన నాలి నాగేశ్వరరావు కుటుంబంతో విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లిస్తుండగా చల్లగుండ్ల వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి తీసుకువెళ్లి తిరగబడింది. ప్రమాదంలో మర్రిపోయిన పున్నాలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన నాలి నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పాతూరి శివాలయం వద్ద 3 అంతస్తుల భవనంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులో కార్లలో వాడే పర్ఫ్యూమ్ నిల్వలు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకుని సీసాలు పేలిపోయాయి. ఈ శబ్దాలకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు దిలీప్ తెలిపారు.
హథ్రస్ అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్త సత్యాగ్రహానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో శాంతియుతంగా ఈ దీక్షలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం నేరస్తుల్ని పట్టుకోకుండా వారికి ఎర్రతివాచి పరుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా శనివారం పరామర్శించిన అనంతరం దేశవ్యాప్త సత్యాగ్రహానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో ఇటీవల కాలంలో 2 సార్లు ఆయనకు ఆక్సిజన్ అందించామని శ్వేతసౌధం వైద్యులు తెలిపారు. శుక్రవారం ఓ దశలో ట్రంప్ శరీరంలో ఆక్సిజన్ శాతం 94 కంటే దిగువకు పడిపోయిందని, ఇప్పుడు పరిస్థితి బాగుందని, జ్వరం ఏమాత్రం లేదని వెల్లడించారు. రెమిడిసివిర్ 2 మోతాదు ఇచ్చిన తర్వాత కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు తెలిపారు. రాబోయే కొద్ది రోజులు నిజంగా తనకు పరీక్ష కాలమని, ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఆసుపత్రిలో చేరినప్పటికంటే ఇప్పుడు బాగున్నానని చెప్పారు. శ్వేతసౌధంలో గదికి పరిమితమైతే సరిపోతుందని వైద్యులు తెలిపినా ప్రజల్ని చూడకుండా, వారితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నానని ట్రంప్ తెలిపారు. అధికారులు బయటకు చెప్పిన దానికంటే ట్రంప్ పరిస్థితి శుక్రవారం సంక్లిష్టంగా ఉందని అంతకుముందు శ్వేతసౌధం సిబ్బంది అధిపతి మార్క్ మోడోస్ చెప్పారు. జ్వరం, ఆక్సిజన్ స్థాయిలపై తామెంతో ఆందోళన చెందామని, అనూహ్య రీతిలో ఆయన కోలుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్నకు ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, తామంతా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని వైద్యులు వెల్లడించారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిహారం చెల్లింపు అంశంపై వివాదం నెలకొన్న వేళ నేటి జీఎస్టీ మండలి సమావేశం వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రుణ ప్రణాళికను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించే సూచనలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ పరిహారం చెల్లింపు కేంద్రం బాధ్యత అని ఆ రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయమై నేడు జరిగే పాలక మండలి సమావేశంలో ఓ స్పష్టత రానుంది. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలకు అందించే పరిహారంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన జీఎస్టీ ఆదాయం లోటు భర్తీ కోసం 97,000 కోట్ల రుణం తీసుకునేందుకు భాజపా పాలిత రాష్ట్రాలు అంగీకరించగా, పశ్చిమ బంగ, పంజాబ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రుణ ప్రణాళికను ఒప్పుకోవడం లేదు. జీఎస్టీ మండలి రాష్ట్రాల ముందుంచిన 2 ప్రతిపాదనల్ని తెలంగాణ తిరస్కరించింది. కోవిడ్, జీఎస్టీ వల్ల నష్టపోయిన 2.37 లక్షల కోట్లను కేంద్రమే రిజర్వ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని పూర్తి పరిహారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్రం మాత్రం జీఎస్టీ అమలు నష్టం 97,000 కోట్ల రూపాయలుగా అంచనా వేసి ఆ మేరకు ఆర్బీఐ నుంచి రుణం తీసుకుని రాష్ట్రాలకు పరిహారం ఇప్పిస్తామని, దీనికి అసలు వడ్డీ చెల్లిస్తామని మొదటి ప్రతిపాదనలో తెలిపింది. రెండో ప్రతిపాదన మేరకు కోవిడ్, జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన మొత్తాన్ని 2.37 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించుకోవడానికి రాష్ట్రాలకు అనుమతినిచ్చింది. ఇందులో అసలును కేంద్రం, వడ్డీని రాష్ట్రాలు భరించాలి. ఈ రుణం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. 21 రాష్ట్రాలు మొదటి ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖలు రాశాయి. దీంతోపాటు ఐజీఎస్టీ బకాయిలు చెల్లింపునకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలోని మంత్రుల కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుని జీఎస్టీ మండలికి సిఫారసు చేసింది. మొదటి ప్రతిపాదన మేరకు తెలంగాణకు సుమారు 5,000 కోట్లు, రెండో ప్రతిపాదన మేరకు 10,000 కోట్లు పరిహారం రావాల్సి ఉంటుందని అంచనా. కేంద్రం నుంచి 25,058 కోట్ల ఐజీఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు ఇవ్వాలని మంత్రుల కమిటీ జీఎస్టీ మండలికి సిఫారసు చేయాలని నిర్ణయించిందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్కు జమ చేయడం వల్ల రాష్ట్రాలకు నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో తెలంగాణకు 2,638 కోట్ల ఐజీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని హరీష్ రావు తెలిపారు. జీఎస్టీ, ఐజీఎస్టీలకు సంబంధించి స్పష్టత వస్తే అక్టోబర్ నెల నిధుల సమీకరణలపై తదుపరి కార్యాచరణకు అవకాశముందని తెలంగాణ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా కేసుల సంఖ్య 66 లక్షలు దాటింది. ఆదివారం నాడు కొత్తగా మరో 76,504 మంది కరోనా బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 66,15,369కి చేరింది. నిన్న 83,099 మంది కోవిడ్ నుంచి బయటపడగా ఇప్పటివరకు 55,75,483 మందికి నయమైంది. 1,02,621 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో ఆదివారం రోజు కొత్తగా 12,548 కేసులు నమోదు కాగా ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 14,43,409 అయింది. వీరిలో 11,49,603 మంది కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 38,084కు చేరింది. కర్ణాటకలో కొత్తగా 10,000 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా రోగుల సంఖ్య 6,40,661 అయింది. ఇప్పటి వరకు 5,15,782 మందికి నయం కాగా 9,286 మంది బలయ్యారు. తమిళనాడులో కొత్తగా 5,489 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 6,20,000కు చేరువ కాగా వీరిలో 9,784 మంది మరణించారు. మరో 5,64,000 మందికి పైగా కోలుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య 4,14,466కు చేరింది. 3,62,000 మంది కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 2,683 మందికి కరోనా సోకగా మొత్తం కేసుల సంఖ్య 2,90,000 దాటింది. వీరిలో 2,60,350 మంది కోలుకున్నారు. కేరళలో ఇప్పటి వరకు 2,29,000 మందికి పైగా వైరస్ బారిన పడగా 1,44,000 మందికి పైగా కోలుకున్నారు. ఒడిశాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,713 కాగా వీరిలో 2,02,302 మంది కోలుకున్నారు. తెలంగాణలో నిన్న 1,949 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 1,99,276కు చేరింది. కొత్తగా 10 మంది వైరస్ తో మృతి చెందగా ఇప్పటి వరకు 1,163 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 1,70,212 మంది కోవిడ్ ను జయించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 6,242 కరోనా కేసులు బయటపడ్డాయి. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. ఇప్పటి వరకు 6,58,875 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. మొత్తంగా 2,611 మందికి వైరస్ సోకింది. కొత్తగా 1,335 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 8 మంది మృతితో తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 1,171కి చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,72,388 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. మొత్తంగా 2,611 మందికి వైరస్ సోకింది. కొత్తగా 1,335 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 8 మంది మృతితో తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 1,171కి చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,72,388 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు. రెండు 2021 జూలై నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వాటిని 20 నుంచి 25 కోట్ల మందికి అందజేస్తామని వివరించారు. కరోనాపై ప్రతి ఆదివారం సండే సంవాద్ నిర్వహిస్తున్న హర్షవర్ధన్ టీకాలపై అన్ని రకాల అంశాలపై పరిశోధన చేయడానికి నిపుణులైన ఉన్నత స్థాయి బృందం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధమైన తర్వాత దాన్ని సరైన రీతిలో పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోందని వెల్లడించారు. వ్యాక్సిన్ను మొదట ఎవరెవరికి అందించాలనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు ఇందులో ప్రాధాన్యమిస్తామని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికలు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నిఘా అధికారులు ఉంటారని తెలిపారు. is working round the clock to ensure that there is a fair and equitable distribution of vaccines once they are ready. Just like everywhere else in the world, our government's utmost priority is how to ensure vaccines for each and everybody in the country. Lists of citizen groups
which will require vaccine administration on top priority are being drawn up by the Health Ministry in association with the state governments. Our rough estimate and target would be to receive and utilize 4 to 500 million doses covering approximately 20 to 25 crore people by July 2021. రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడడంతో పాటు శాంతి భద్రతలు పరిరక్షించాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న చంద్రబాబు ప్రశ్నించే వారి ఆస్తుల ధ్వంసమే వైకాపా ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో హింసాత్మక దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆయన వరుస దుర్ఘటనలే పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పోగొట్టాయని వ్యాఖ్యానించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఏపీ పోలీసులపై అత్యధిక కేసుల నమోదే దీనికి ఉదాహరణ అని చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసులపై 4068 కేసులు నమోదైతే అందులో 41% ఏపీలోనే ఉన్నాయన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు సూచించారు. గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గుదే శ్రీనివాసరావు పొలంలోని బొప్పాయి మొక్కల్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుమారు అరెకరా విస్తీర్ణంలో 133 బొప్పాయి మొక్కల్ని ఆగంతుకులు నరికివేశారు. బాధితుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు నరికివేసిన బొప్పాయి మొక్కల్ని పోలీసులు పరిశీలించారు. ఘటనకు ఎవరు కారకులనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గుదే శ్రీనివాసరావు పొలంలోని బొప్పాయి మొక్కల్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుమారు అరెకరా విస్తీర్ణంలో 133 బొప్పాయి మొక్కల్ని ఆగంతుకులు నరికివేశారు. బాధితుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు నరికివేసిన బొప్పాయి మొక్కల్ని పోలీసులు పరిశీలించారు. ఘటనకు ఎవరు కారకులనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. గన్నవరం వైకాపా రాజకీయం మరింత రచ్చకెక్కుతోంది. వల్లభనేని వంశీ సైకిల్ దిగి వైకాపా ఫ్యాన్గా మారినప్పటి నుంచి మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు వీధిన పడింది. ఎవరికి వారు లోకల్ చంటిని నేనేనంటూ ప్రకటనలు చేసుకోవడం వర్గపోరును వేడెక్కిస్తోంది. గన్నవరం వైకాపాకు వంశీ అద్దె నాయకుడేనని తాజాగా యార్లగడ్డ వెంకటరావు తేల్చి చెప్పారు. తానేమీ మట్టి దోచుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని వంశీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైకాపాలో విభేదాలు ముదురుపాకాన పడ్డాయి. ఓవైపు వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకటరావు వర్గీయులు తెదేపా తరఫున గెలిచి వైకాపా పంచని చేరిన వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు. తెలుగుదేశంలో ఉండగా తమను వేధించిన వంశీతో ఎలా కలిసి పనిచేస్తామన్నది దుట్టా, యార్లగడ్డ వర్గీయుల సూటి ప్రశ్న. అందుకే ఏ కార్యక్రమం జరిగినా వర్గపోరుతో అక్కడ చర్చిపోయి రచ్చ మిగులుతోంది. తాజాగా కాకులపాడు గ్రామ సచివాలయం శంకుస్థాపనకు ఎమ్మెల్యే వంశీ వెళ్లగా తామే శంకుస్థాపన చేస్తామని దుట్టా వర్గం పోటీకి దిగింది. ఇరు వర్గాలు తోసుకుంటూ ఉంటే సర్ది చెప్పలేక వంశీ తలపట్టుకున్నంత పనైంది. కాకులపాడు దుమారం మరుసటి రోజే గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకటరావు వంశీపై విరుచుకుపడ్డారు. గత రాత్రి నున్నలో తలపెట్టిన పుట్టినరోజు వేడుకల్ని పోలీసులు అడ్డుకోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. వాహన శ్రేణితో వచ్చిన వెంకట్రావును ఎన్టీపీసీ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, గుమిగూడడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే కిలోమీటర్ మేర కాలినడకన నున్న గ్రామానికి చేరుకున్న యార్లగడ్డ తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఓ మంత్రి పోలీసుల్ని అడ్డుపెట్టుకుని తన జన్మదిన వేడుకలు జరగకుండా చూశారని యార్లగడ్డ ఆరోపించారు. వంశీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపాలోకి అడుక్కుని వచ్చిన నాయకులు గన్నవరంలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, వంశీ ఎమ్మెల్యేగానే ఉంటాడు తప్ప వైకాపా నాయకుడు కాలేడని తేల్చి చెప్పారు. వంశీతో పనిచేసే ప్రసక్తే లేదని సీఎం జగన్కే తేల్చి చెప్పారని కుండబద్దలు కొట్టారు. గుద్దుకుని కలిసిన గెలుపు ఒక గెలుపు అని అడుగుతున్నా.
జగన్మోహన్ రెడ్డి అయితే నేను కౌలుదారుని గాని వీళ్ళు కాదు అని మరోసారి తెలియజేస్తున్నా. మరి ఈ రోజు ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి కోసం అమెరికా కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలి వచ్చారు సన్నాసులారా. మట్టి తోటకు రాలా, నొన్న పక్కన తవ్వుకుంటాకు రాలా, కొండపావులూరులో తవ్వుకుంటాకు రాలా, పాతపాడులో తవ్వుకుంటాకు రాలా. తెలుగుదేశంకి వెళ్తానండి నేనే పార్టీ మన పార్టీలో దొంగలు పడ్డారు. ఎస్, దొంగలు పడ్డారు. తెదేపాలో ఉండగా నియోజకవర్గంలో రచ్చ గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైకాపాలో ఇంట గెలవడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితులకు వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే ఈ వర్గపోరు ఎవరికి చేటు చేస్తుందనేది అధికార పార్టీని కలవరపెడుతోంది. నిండా 20 ఏళ్లుండవు, సరదా అంటూ సిగరెట్తో మొదలు పెడతారు, అంతటితో ఆగరు, మత్తులో మునగాలనుకుంటారు, ఆ తర్వాత ఏకంగా విక్రేతలుగా మారుతున్నారు. విజయవాడలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న గంజాయి దందా గురించే ఇదంతా. విజయవాడ గంజాయి రవాణాకు కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో గంజాయి దందా గుప్పుమంటోంది. విశాఖ, ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి బెజవాడలోకి రవాణా అవుతోంది. ఎవరికంటా పడకుండా వీలైతే రైలు లేదంటే రోడ్డు మార్గాల్లో తరలించేస్తున్నారు. ఇందుకోసం డబ్బు అవసరం ఉన్న పేదలనే గంజాయి ముఠా ఏజెంట్లుగా ఎంచుకుంటోంది. ఆ ఏజెంట్లు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరకును దగ్గరలోని రైల్వే స్టేషన్ కు చేర్చి వెళ్లిపోతారు. రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానానికి ఒకరు, అక్కడి నుంచి మరొకరు సరుకు తీసుకెళ్తారు. గంజాయిని విజయవంతంగా చేరవేసిన వాళ్లకు కమిషన్ ఇస్తారు. సరకును బట్టి ధర ఫిక్స్ చేస్తారు. అసలు విషయం ఏంటంటే వారు ఎవరి సరుకు తీసుకెళ్తున్నారో, ఎవరికి చేరవేస్తున్నారో కూడా ఏజెంట్లకు తెలియనివ్వకుండా దళారులు జాగ్రత్త పడతారని పోలీసులు చెప్తున్నారు. అలా ఒడిశా, విశాఖ నుంచి విజయవాడ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, చెన్నైకు గంజాయి తరలిపోతోంది. మరికొందరు యువకులు మత్తుకు బానిసలై విక్రేతలుగాను మారుతున్నారు. గంజాయి ముఠా ముందు పాఠశాల, కళాశాల విద్యార్థులకు మత్తు అలవాటు చేస్తోంది. వారిలో కొందరు ఖర్చుల కోసం విక్రేతలుగాను మారుతున్నారు. విశాఖ, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలకెళ్లి కిలో 3,000 రూపాయల చొప్పున గంజాయి కొని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ఇటీవల కొందరు మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైతే వీళ్ళు కొంతమంది అలవాటు పడి ఫస్ట్ గంజా తాగడానికి అలవాటు పడ్డ వ్యక్తులైతే ఉన్నారో, స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే చదువు మానేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళే ఆ వ్యాపారానికి కూడా చేయడం జరుగుతూ ఉంది. దీని మీద మేము ప్రత్యేక నిఘా పెట్టి ఇప్పటివరకు ఈ గాంజా అమ్మేటువంటి వ్యక్తులను ఒక 23 మందిని సెల్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 15 మంది మీద NDPS కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ తాగే పిల్లల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ చిన్న చిన్న మైనర్స్ కూడా దొరికినప్పుడు వీళ్ళని పేరెంట్స్తో పాటు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. మానసిక పరిస్థితిపై గంజాయి తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. సో ఈ గంజాయి తీసుకున్న వాళ్ళు అతిగా ప్రవర్తించడం, చాలా అగ్రెసివ్గా, అంటే విపరీతమైన కోపము లేదా కొంచెము వైలెంట్గా ప్రవర్తించడము, అన్కంట్రోలబుల్ బిహేవియర్స్ కూడా వీళ్ళలో కొన్నిసార్లు సైకోసిస్ అని, అంటే కొన్ని హాలుజినేషన్స్, వాళ్ళకి ఎవరో మాట్లాడినట్టు భ్రమలు, భ్రాంతులు కలగడం, ఇలాంటి మానసిక పరిస్థితి కూడా చూస్తాం. సో వాళ్ళలో ఇటువంటి సడన్గా కొన్ని ఇట్లాంటి చేంజెస్ మనకు కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మత్తు పదార్థాల మాఫియా ఆగడాలను పోలీసులు, ఎక్సైజ్, DRI అధికారులు సమన్వయంతో అరికట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన JEE అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు ఫలితాలు ప్రకటించేందుకు ఢిల్లీ IIT ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 1,45,000 మంది ఈ ఏడాది JEE అడ్వాన్స్డ్కు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 IITల్లోని 13,600 సీట్లను JEE అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. రేపటి నుంచి నవంబర్ 13 వరకు 6 విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్లో ఓ యువకుడి కడుపులోంచి 35 ఇనుప మేకులు బయటపడ్డాయి. శుక్లాగంజ్కు చెందిన కరణ్ కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. 4 రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరణ్ కడుపులో ఇనుప కడ్డీలేవో ఉన్నాయని గుర్తించారు. అనంతరం సుమారు 3 గంటల పాటు శస్త్రచికిత్స చేసి 35 ఇనుప కడ్డీలు బయటకు తీశారు. ఈ ఇనుప సామాను సుమారు 250 గ్రాముల బరువు తూగుతుందని తెలిపారు. అయితే ఈ ఇనుప కడ్డీలు, మేకులు అతడి కడుపులోకి ఎలా వెళ్లాయన్నది తెలియాల్సి ఉంది.
నేటి తరంలో ఫోటోకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. కానీ కేరళలో ఓ వృద్ధ జంటకు వివాహమై 50 ఏళ్లు దాటినా ఇంతవరకు ఇద్దరు కలిసి ఒక్క ఫోటో కూడా దిగలేదట. 1962 జనవరి 1న కుంజుట్టి చిన్నమ్మలకు వివాహమైంది. అయితే అప్పట్లో ఫోటోగ్రాఫర్ అందుబాటులో లేకనో మరే ఇతర కారణంగానో పెళ్లిలో ఫోటోలు దిగలేదు. ఆ కోరికను ఇప్పుడు తమ మనముడి సాయంతో తీర్చుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పెళ్లైన 58 ఏళ్ల తర్వాత వారు జరుపుకున్న ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకే వేదికపై 10 HIV పాజిటివ్ జంటలు ఒక్కటైన అరుదైన ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగింది. తూత్తుకుడి జిల్లాలోని ఆనందపురంలో ఉన్న కల్వరీ చాపిల్ ట్రస్ట్ HIV బాధితులకు అండగా నిలుస్తోంది. వారిని చేరదీసి మంచి విద్య అందిస్తోంది. అయితే ఇటీవలే మరో అడుగు ముందుకు వేసిన ట్రస్ట్ HIV పాజిటివ్గా నిర్ధారణైన ప్రేమికులకు ఓ వేడుక నిర్వహించి పెళ్లి చేసింది. తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి సమక్షంలో 10 HIV పాజిటివ్ జంటలు ఇలా ఒక్కటయ్యాయి. అనంతరం HIV బాధితులకు అండగా నిలిచిన వారికి ట్రస్ట్ అవార్డులు అందజేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటైన్ దుబాయ్లో ఈ నెల 22న ప్రారంభం కానుంది. పామ్ జుమేరియా దీవుల్లోని పాయింట్ ఏ వద్ద పామ్ ఫౌంటైన్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సముద్ర జలాల్లో 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3,000 LED లైట్లు కలిగిన ఈ ఫౌంటైన్ నుంచి 105 మీటర్ల ఎత్తుకు నీరు ఎగిసిపడుతుంది. అతిపెద్ద ఫౌంటైన్గా గిన్నిస్ బుక్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పామ్ ఫౌంటైన్లో 5 విభిన్న ప్రదర్శనలున్నాయి. ఎవరైనా తమ కోసం ప్రత్యేకంగా అడిగితే మరో 20 ప్రదర్శనల్ని ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల మధ్యలో సంగీతంతో ప్రదర్శిస్తారు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాల పాటు ఈ ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. It's called the Palm Fountain because it represents us at our most inspiring, our most daring, and our most resilient. Join us as we aim for the sky. Join us as we try to break the official Guinness World Record.